హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిశ్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మసూర్ దాల్ టోఫు టిక్కా. దీనికి కావాల్సిన పదార్థాలు: మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు, పెరుగు, ఉల్లిపాయలు, గరం మసాలా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు, నిమ్మకాయ రసం. తయారు చేసుకునే విధానం: ముందుగా ఇలాగ ఎర్ర కందిపప్పుని ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది వాటర్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని, ఇది ఏంటంటే ఇక్కడ 1 కప్పు నేను మసూర్ దాల్ తీసుకున్నాను, దానికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా స్మూత్గా బ్యాటర్ లాగా మిక్సీ చేసుకొని దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ వస్తుంది. స్ట్రెయిన్ చేసుకుంటే స్మూత్ పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ పెట్టి, ఇదిగోండి ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని ఇలా వేసి, ఇందులోని కొంచెం లైట్గా సాల్ట్ అండి, అంతే, ఇంకేం వేయక్కర్లేదు. ఈ సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసి ఇలా బాగా కలుపుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్లోనే ఇది ఇలా బాగా కలుపుతూ ఉంటే కొంచెం ముద్దగా అవుతుందండి, బాగాన అంటే బాగా దగ్గరగా ముద్దగా వస్తుంది. ఇదిగోండి, ఇలాగ చాలా త్వరగానే అండి, వెంటనే బేగానే దగ్గరగా అయిపోతుంది. ఏదైనా ఇలా విస్కర్ తీసుకొని దీంతోనే బాగా కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలాగా వచ్చేస్తుంది, స్మూత్గా రాదు. ఇదిగోండి, ఇలాగ బాగా కలుపుతూ, ఇదిగోండి ఇలాగా బాగా దగ్గరగా వచ్చేస్తుందండి. చూడండి, ఇలాగా అంటే మనం వేస్తున్నా సరే కిందకి పడకుండా ఇలా ఉంటుందండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి ఒక స్క్వేర్ దాంట్లోని మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసి, ఇదిగోండి ఇలాగ మనం ఈ బాక్స్లో వేసుకున్నాం కదా, దీన్ని ఒక్కసారి ఇలాగ చెయ్యని తడి చేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసామనుకోండి, చేస్తే మొత్తం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది మొత్తం పేస్ట్. ఇదంతా స్ప్రెడ్ చేసి దీన్ని ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. పెట్టుకుంటే కొంచెం అంటే గట్టిగా అవుతుంది. మనం పన్నీర్ అవి పీసెస్ అవి ఎలా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా గట్టిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగుని ఇలాగా ఒక బౌల్లో వేసుకొని దాన్ని స్మూత్గా ఇలాగా బీట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా అంటే మనం టిక్కా అని చెప్పాను కదా, ఆ టిక్కాకి రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఇదిగోండి, ఇలాగ పెరుగు రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇక్కడ మసాలాలన్నీ రెడీ చేసాం కదా ప్లేట్లో, కసూరి మేతి, నిమ్మకాయ రసం, ఇదిగోండి ఈ మసాలాలు ఉన్నాయి కదా, ఈ మసాలాలన్నీ వీటిలో వేసుకోవాలి. ఇదిగోండి, ఇందులో ఇవన్నీ వేసుకొని ఇదంతా ఇలాగా బాగా కలిసేటట్లు కలుపుకొని, ఇదంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని ఆనియన్ పీసెస్ పల్చగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ తర్వాత ఇవి ఉన్నాయి కదండి టోఫు పీసెస్, ఈ పీసెస్ అనేవి వేసుకోవాలి. మీకు కావాలి అంటే ఇలాగా టిక్కీలా ఇలా పెరుగు ఇవన్నీ వేస్ట్ చేసుకోలేను నేను అంటే, ఇవి డైరెక్ట్గా కొంచెం ఉప్పు, కారం, కొంచెం నిమ్మకాయ రసం అనేది కొంచెం కోట్ చేసుకొని, అది అంటే కలిపేసుకొని దాన్ని ఫ్రై లాగా కూడా అలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇలా పీసెస్ అన్నీ వేసుకున్నాం కదా, ఇదంతా బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగా అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, మనం ఇలా ఫర్మెంట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసుకోవాలండి. ఈ పీసెస్ అనేవి కొంచెం చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు అండి, ఇంత పెద్దవి వేసుకోవాలని ఏం లేదు, కొంచెం చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగ అన్నీ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో
బాగా వేగేటట్లు మూత పెట్టి వేయించుకోవాలి. ఇదిగోండి, ఇవంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మసూర్ దాల్ టిక్కా రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.